అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2026కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పనితీరు గురించి ప్రజాభిప్రాయం ఏంటి, విపక్ష వైఖరి గురించి జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మనం చేసిన సర్వేకి సంబంధించిన అంశాలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే అనేక జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, బాపట్ల, అనంతపురం ఇలా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఎవరికిప్పుడు సానుకూలంగా కనిపిస్తుంది, ఏ పార్టీకి అనుకూల అంశాలేంటి, ప్రతికూల విషయాలేంటి, ఇలాంటి వీడియోలన్నీ ఇప్పుడు మీరు సర్వే అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈరోజు మనం అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితుల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రాయచోట్లో గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో రవాణా, స్పోర్ట్స్, అదేవిధంగా యూత్ వెల్ఫేర్ శాఖల మంత్రిగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పరిస్థితి ఏంటి, మిగిలిన నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణం ఎలా ఉంది, ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి సానుకూలంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం. రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2025 ఏడాది చివరి వరకు రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండింది. 2026 నుంచి కొత్త జిల్లా కేంద్రంగా మదనపల్లికి మార్చేశారు. దాంతో స్థానికుల్లో తీవ్రమైన వ్యతిరేకత అయితే వచ్చింది. ఈ విషయం మీద మంత్రి నేరుగా కేబినెట్ భేటీ దగ్గరే కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా రాయచోటి వాసుల్లో రాంప్రసాద్ రెడ్డి మీద ఏమాత్రం సానుకూలత అయితే కనిపించట్లేదు. అంతకు ముందు నుంచే మంత్రి వ్యవహార శైలితో అనేక వివాదాలు రాజుకుంటున్నాయి, తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అనూహ్యంగా రాయచోట్లో విజయం సాధించిన రాంప్రసాద్ రెడ్డి అక్కడ రాజకీయంగా పట్టు సాధించే బదులు వివాదాలతో ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేశారు. అదంతా బెడిచికొట్టింది. దాంతో ఇప్పుడు రాయచోట్లో మంత్రికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తోంది. దానికి తోడుగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడవుతుంది. వ్యక్తిగతంగా రాంప్రసాద్ రెడ్డి ఆయన అనుచరులు సాగిస్తున్నటువంటి ధోరణి ఒక రకంగా అక్కడ నష్టం చేసే దిశలో ఉంటే, దానికి తోడుగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా రాయచోటికి అన్యాయం చేశారు, రాయచోటి జిల్లా కేంద్రంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటే మార్చేసి ద్రోహం చేశారు అనే అభిప్రాయం బలంగా అక్కడ ప్రజల్లో ఉంది. అన్ని సెక్షన్స్లో కూడా ఆ మాట వినిపిస్తోంది. దానితో పాటుగా మంత్రి తీరు మీద వ్యతిరేకత, ఇక జిల్లా కేంద్రం మార్పు అంశం, వీటన్నిటికీ మించి వైఎస్ఆర్సీపీకి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ బలం, పట్టు ఇవన్నీ కూడా తోడవుతున్నాయి. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మాజీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత నెట్వర్క్ ఉన్నప్పటికీ 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి ప్రభుత్వ వ్యతిరేక పవనాల తాకిడితో ఆయన ఆశలు గల్లంతయ్యాయి. వరుసగా 5వసారి గెలవాలనుకుంటే ఆయన ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తిరిగి కోలుకోవడానికి తగ్గట్టుగా ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నారు. తన నుంచి దూరమైనటువంటి వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ దగ్గర చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీని గాడిలో పెట్టడానికి తగ్గట్టుగా కృషి చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రం మార్పు విషయంలో సాగించినటువంటి ఉద్యమం కూడా అందులో భాగంగానే సాగింది. ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ నిరసనలతో హోరెత్తిస్తోంది. ఈ తరుణంలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఓటమి దాదాపు అనివార్యంగా ఉంది. ఇక నుంచి ఆయన ఎంతగా తిరిగి కోలుకునే ప్రయత్నం చేసినా మళ్ళీ రాయచోట్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం అంత సులువైన విషయం కాదు అనే మాట నియోజకవర్గ వాసుల్లో వినిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి ఓటమి ఖాయమని, వైఎస్ఆర్సీపీ విజయం అనివార్యమైనటువంటి మాట అత్యధికంలో కనిపించింది. దాంతో రాయచోటి వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక ఆ తర్వాత తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి మనం చూద్దాం. అత్యంత హోరు గాలిలో కూడా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా గట్టెక్కిన అతి కొద్ది నియోజకవర్గాల్లో తంబళ్లపల్లె ఒకటి. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈయన వచ్చే ఎన్నికల్లో కూడా బరిలో దిగాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే ఆయన వారసుడు ఎవరైనా పోటీకి రావచ్చు అనే మాట అయితే వినిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి పట్టు చెదిరిపోకుండా ప్రయత్నం చేస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏమాత్రం పట్టు సడలకుండా ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. దానికి తోడుగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నటువంటి కారణంగా అది కూడా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి అడ్వాంటేజ్గా మారబోతుంది. ఈ తరుణంలోనే అక్కడ తమ్మళ్లపల్లి కేంద్రంగా ములకల చెరువులో నకిలీ మజ్జు రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు పుట్టించింది. ఆ మజ్జు రాకెట్ కూడా టీడీపీ నేతలే నడుపుతున్నటువంటి వైనం వెల్లడయ్యింది. అది కూడా ఇక్కడ అధికార టీడీపీ నాయకత్వానికి చాలా పెద్ద సమస్య అయింది. ఆ కేసు కారణంగా జయచంద్రారెడ్డి సుదీర్ఘకాలం పాటు విదేశాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. చివరికి స్వదేశంలో అడుగుపెట్టినప్పటికీ తిరిగి మళ్ళీ పార్టీ కార్యక్రమాలని గాడిలో పెట్టడం అంత సులువైన విషయం కాదన్నట్టుగా మారుతోంది. తెలుగుదేశం పార్టీలో వర్గపోరు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతోంది. ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో రెండు శిబిరాలుగా సాగుతున్నారు. ఒకవైపు మంత్రి అనగానే సత్యప్రసాద్ సన్నిహితులు, రెండో వైపు మంత్రి రామ్ ప్రసాద్ వర్గీయులు అన్నట్టుగా రెండు శిబిరాలుగా పార్టీ వ్యవహరిస్తుంది. ఈ తరుణంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ కోలుకోవడం అంత సులువైన విషయం కాదు అనే మాట అయితే బలంగా వినిపిస్తోంది. దాంతో తమ్మళ్లపల్లిలో మళ్ళీ ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కానీ వైఎస్ఆర్సీపీకే వాటర్లు మొగ్గైతే చూపుతున్నారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకత్వం జయచంద్రారెడ్డి విషయంలో పునఃసమీక్ష చేస్తుందా? శంకర్ యాదవ్ లాంటి సీనియర్లని మళ్ళీ తెర మీదకు తీసుకొస్తుందా? కాకుంటే ఇంకా ఎవరైనా కొత్త నేతలను పరిశీలిస్తుందా? వీళ్ళెవరు కాకుంటే జయచంద్రారెడ్డి భార్య కూడా ఇన్ఛార్జ్ రేసులో ఉండాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఎవరికి పగ్గాలు అప్పగిస్తుంది? ఇదంతా కీలకమైనటువంటి విషయం. ఎవరికి అక్కడ ఇన్ఛార్జ్ హోదా ఇచ్చినప్పటికీ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఉన్న పట్టు, ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి ఇక్కడ మరోసారి వైఎస్ఆర్సీపీకి సానుకూల వాతావరణాన్ని అయితే తీసుకొచ్చేలా ఉన్నాయి. దీని తర్వాత మనం పీలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితిని పరిశీలిద్దాం. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఆయన సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేయడం, ఈయన ఎమ్మెల్యేగా బరిలో ఉండడం అన్నీ కలిసి వచ్చాయి. దాంతోపాటు ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వాటర్లో ఉన్న వ్యతిరేకత, ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న వర్గపోరు, వీటన్నిటి తాకిడి కారణంగా ఇక్కడ కిషోర్ కుమార్ రెడ్డి భారీ విజయాన్ని దక్కించుకున్నారు. గడిచిన 2 ఏళ్ల కాలంగా ప్రభుత్వ వ్యతిరేకత అయితే పీలేరులో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఎమ్మెల్యే అనుచరులు సాగిస్తున్న కార్యకలాపాలు కూడా టీడీపీకి చాలా పెద్ద స్థాయిలో డ్యామేజ్ చేయొచ్చు అనే మాట అయితే వినిపిస్తుంది. వీటికి తోడుగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విషయంలో కూడా సఖ్యత అయితే లేదు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన తీరు పట్ల వైఎస్ఆర్సీపీ వర్గాల్లో కూడా పూర్తి సంతృప్తి లేదు. ఇక్కడ పెద్దిరెడ్డి హవా నడిచే అవకాశం ఉంది. దాంతో వచ్చే ఎన్నికల నాటికి పెద్దిరెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళకే ఇక్కడ అసెంబ్లీ టికెట్ ఇవ్వచ్చు అనే వాదన అయితే ఉంది. అదే జరిగితే రామచంద్రారెడ్డిని తప్పించి మరొక కొత్త నేతకు ఛాన్స్ ఇవ్వచ్చు అనే మాట అయితే బలంగా ఉంది. మరి కిషోర్ కుమార్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఎవరు వైఎస్ఆర్సీపీ తరపున రేసులోకి వస్తారు అన్నది కీలకం. అక్కడ ఎవరు వచ్చినప్పటికి కూడా వైఎస్ఆర్సీపీలో అంతా సఖ్యంగా కలిసి పనిచేస్తారా లేదా అన్నది కూడా ముఖ్యమైనటువంటి విషయం. ప్రస్తుతానికైతే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఈ నియోజకవర్గంలో గట్టి పోరు తప్పదు అనే మాట అయితే వాటర్లలో ఉంది. కిషోర్ కుమార్ రెడ్డి మీద సానుకూలత ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ గట్టి పోటీకి ప్రధానమైనటువంటి కారణం. దాని తర్వాత జిల్లా కేంద్రం మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున షాజహాన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి తెలుగుదేశం పార్టీలోనే కుంపటి రాజేస్తోంది. జిల్లా కేంద్రంగా రాయచోటి నుంచి మదనపల్లికి మార్చారు అనే సానుకూలత కొంత ఉన్నప్పటికీ దాన్ని మించి టీడీపీలో ఉన్నటువంటి అసంతృప్తి సెగలు, వర్గ పోరు అక్కడ తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచేస్తుందా అనేటువంటి అనుమానం అయితే కలుగుతుంది. అక్కడ టీడీపీ యువత నాయకుడు చినబాబు ఇతరులు అంతా కూడా ఎమ్మెల్యే షాజహాన్కి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ప్రత్యేక శిబిరంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేతో ప్రమేయం లేకుండా టీడీపీ వ్యవహారాలు సాగిస్తున్నారు. ఇవన్నీ మదనపల్లిలో తెలుగుదేశం పార్టీకి గుదిబండగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా ఎమ్మెల్యే అనుచరుల దందా కూడా చాలా పెద్ద స్థాయిలో ప్రభావాన్ని చూపుతుంది. ఇక వైఎస్ఆర్సీపీలో కూడా ఇక్కడ ఏమాత్రం సఖ్యత లేదు. ఇన్ఛార్జిగా నిస్సార్ అహ్మద్ ఉన్నారు. నిస్సార్ అహ్మద్తో పాటుగా మాజీ ఎమ్మెల్యే తిప్పల దేశాయ్తో ఉన్నటువంటి విభేదాలు కూడా ఇక్కడ పెద్ద స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. అటు టీడీపీలో వర్గపోరు ముదురుతుంటే ఇటు వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా ఒకరి మీద ఒకరు పైచేయి కోసం ఆధిపత్య పోరు సాగిస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మదనపల్లి నుంచి ఎవరిని రేసులో నిలుపుతుంది అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. షాజహాన్ అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మార్చొచ్చు అనే అభిప్రాయం ఉంది. ఎవరు అభ్యర్థులుగా ఉంటారన్నది కీలకమైనటువంటి విషయం. ప్రస్తుతానికైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇప్పుడు ఎన్నికలు జరిగితే వాటమి పాలు కావడం ఖాయం అనే మాట అయితే వాటర్లలో ఉంది. అందుకు ఆయన వర్గీయులు సాగిస్తున్నటువంటి దందా, ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ ముఖ్యమైనటువంటి కారణాలు అయితే టీడీపీలోనే వర్గపోరు అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత చివరగా పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాల్లో పొంగనూరు ఒకటి. ఇక్కడ కూడా మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. పెద్ద స్థాయిలో వ్యతిరేకత ప్రభుత్వం మీద కనిపించిన ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టెక్కడానికి ఏమాత్రం అడ్డైతే పడలేదు. మొత్తంగా ఈ సీనియర్ నేత మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బరిలో దిగాలనే ఆలోచనతో ఉన్నారు. లేదంటే వారసులు ఎవరైనా తెర మీదకి వస్తారా అనే వాదన అయితే ఉంది. కానీ మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీలో ఉంటారు అనే మాట అయితే అందరి నోటా వినిపిస్తోంది. ఈ తరుణంలో ఇక్కడ మళ్ళీ పెద్దిరెడ్డి పోటీలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఆయనకి పోటీ ఇవ్వగలదా అనే ప్రశ్న అయితే బలంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి కూటమికి అనుకూల పవనాలు వీచిన సమయంలో కూడా పెద్దిరెడ్డికి ఎదురేలేనటువంటి పొంగనూరులో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నటువంటి తరుణంలో ఏమాత్రం పోటీ ఇవ్వగలిగే పరిస్థితి ఉండదు అనే మాట అయితే కనిపిస్తుంది. పెద్దిరెడ్డి బ్రాండ్, ఆయనకున్నటువంటి క్యాడర్, నెట్వర్క్, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి బలం అన్నిటినీ ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా టీడీపీ ఇన్ఛార్జ్ ఎంత ప్రయత్నం చేసినా పార్టీ పుంజుకునే దిశలో ఫలితం లేదు. ఇక టీడీపీలో కూడా పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ కనిపించట్లా. పెద్దిరెడ్డిని ఢీ కొట్టగలం, పెద్దిరెడ్డిని ఓడించగలం, పెద్దిరెడ్డిని తట్టుకుని నిలబడగలం అనేటువంటి ఒక నమ్మకం తెలుగుదేశం పార్టీలో క్రమంగా సన్నగిల్లుతోంది. 2024 నాటి పరిస్థితి ఇప్పుడు ఏ కోసానా లేదు. ఇక మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ వస్తే ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మొదలైంది. దాంతో పొంగనూరులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయం అనే మాట అయితే బలంగా వినిపిస్తుంది. దాంతో ఈ జిల్లాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒక్క పీలేరులో తప్ప ఇంకెక్కడ తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇవ్వగలగా పరిస్థితి అయితే కనిపించట్లేదు. పీలేరులో కూడా నల్లారి కుటుంబానికి ఉన్నటువంటి ఇమేజ్, కిషోర్ కుమార్ రెడ్డి బలం, ఇవన్నీ అక్కడ ప్రధానమైనటువంటి అంశాలు. మొత్తంగా రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీకి అత్యంత సానుకూలంగా మారుతున్న జిల్లాల్లో అన్నమయ్య ఒకటిగా చెప్పాల్సి ఉంటుంది. అక్కడ అనేక ఆటంకాలను ఎదుర్కొని వైఎస్ఆర్సీపీ నిలదొక్కున్నటువంటి తరుణంలో క్యాడర్ పరంగా ఆ పార్టీకి ఉన్నటువంటి బలం రీత్యా కులాలు, ఇతర సమీకరణాలన్నీ కూడా ఆ పార్టీకి కలిసి వస్తున్నాయి.